హాయ్ ఫ్రెండ్స్, బెండకాయ ఫ్రై ఇలా చేసుకోండి. జిగురు అనేది ఉండదు. ఒక హాఫ్ కేజీ బెండకాయలు కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకోవాలి మీడియం సైజు. ఒక ఉల్లిపాయ ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక బెండకాయలను వేపుకోవాలి. ఇలా వేపుకుంటేనే జిగురు అనేది ఉండదు. బెండకాయ ఫ్రై మనకు చాలా మంచిగా వస్తుంది. అవి వేపుకొని పక్కకు తీసుకొని మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే జీలకర్ర ఆవాలు వేసుకొని ఒక ఉల్లిపాయ ఉడికించుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ఉడికాక ఒక టమాటా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అలాగే టమాటో ఇట్లా వేసుకోవాలి. టమాటో కొంచెం ఉడికాక బెండకాయలు వేయించుకోవాలి. బెండకాయ ఫ్రై ఇలా చేస్తేనే చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. జిగురు జిగురుగా రాకుండా పొడి పొడిగా చాలా బాగుంటుంది. అలాగే వెల్లుల్లిపాయలని పొట్టు తీసి పెట్టుకున్నాను. కచ్చపచ్చగా దంచి వేయాలి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు, వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్న వేయాలి. అటు ఇటు కలిపేసి మూత పెట్టేయాలి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ కారం, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. కలిపేసి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మళ్ళీ కారం ఉడకాలి కదా మనకు. బెండకాయ ఫ్రై మసాలాలు ఏవి లేకుండా ఇలా చేసుకోండి, తొందరగా అయిపోతుంది. 2 నిమిషాల తర్వాత మళ్ళీ కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకున్నాక అటు ఇటు కలిపేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. అలాగే బెండకాయ ఫ్రై అయిపోయింది. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగుంది. ఇలా చేసుకోండి, తొందరగా అయిపోతుంది.